నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఐపీఎల్ హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. మల్టీలెవెల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ స్వాధీనం. 4 సభ్యులు అరెస్టు, 1 పరార్. 2,64,000 నగదు స్వాధీనం. ఫార్మా ఫ్యాక్టరీల్లో జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్. హెచ్కో బయోఫోర్ ఘటనలో 4 మృతిపై మంత్రి గంటా ఆగ్రహం. విశాఖలో 31 నేరాలు చేసి పోలీసుల కళ్లకప్పి తిరుగుతున్న ఘరానా దొంగ అరెస్టు. 23 లక్షలు విలువ చేసే 775 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. పాకిస్తాన్ సైనికుల దుశ్చర్యను నిరసిస్తూ ముస్లిం యూత్ నిరసన. గాజువాకలో పాకిస్తాన్ జాతీయ జెండా దిష్టిబొమ్మ దహనం. విశాఖ కేంద్రంగా ఐపీఎల్ మ్యాచ్ కు హైటెక్ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న ఒక ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 5 సభ్యులు గల ఈ ముఠాలో 4 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక వ్యక్తి పరారయ్యాడు. హైటెక్ క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన వివరాలను డీసీపీ నవీన్ గులాటీ మీడియాకు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన 5 సభ్యుల గల హైటెక్ క్రికెట్ బెట్టింగ్ టీం తన డెన్ను విశాఖకు మార్చింది. పీఎంపాలెం పరిధిలోని పనోరమా హిల్స్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఐపీఎల్ మ్యాచ్ కు హైటెక్ క్రికెట్ బెట్టింగ్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ ఈ ముఠా సభ్యులు వినియోగిస్తున్న అత్యాధునిక మల్టీ లెవెల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎక్విప్మెంట్ లో 34 సెల్ ఫోన్ల ద్వారా లైవ్ క్రికెట్ బెట్టింగ్ చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. భీమవరానికి చెందిన దండు ఉపేంద్ర, సాయిరాం వర్మ, కొవ్వాడుకు చెందిన తుంపల వెంకటేశ్వరరావు, గొట్టిముక్కల సాయిరామరాజు, కలిదిండి రాజు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన వెంటనే కలిదిండి రాజు పరారయ్యాడు. మిగతా 4 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మల్టీ లెవెల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ లో ఉపయోగించిన 34 సెల్ ఫోన్లు, నిందితులు ఉపయోగిస్తున్న మరో 6 మొబైల్స్, 2,64,000 నగదు, ఒక ఎల్ఈడీ టీవీ, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. పనోరమా హిల్ అపార్ట్మెంట్ లో ఇది ఒక ఫ్లాట్ లో రేడ్ చేయడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇది రేడ్ జరిగింది. రేడ్ చేసినప్పుడు మనకు అక్కడ 4 మెంబర్స్ రెడ్ హ్యాండెడ్ దొరికినారు. దండు ఉపేంద్ర, సాయిరాం వర్మ, తుంపల వెంకటేశ్వర్లు, జి సాయిరాం రాజు, ఆల్ రెసిడెంట్ ఆఫ్ భీమవరం వెస్ట్ గోదావరి. ఇంకా ఒక 5th మెంబర్ అక్కడ నుంచి ఎస్కేప్ అయినారు. సో అక్కడ నుంచి మనం కొన్ని ప్రాపర్టీ సీజ్ చేసాము. ఒకటి మల్టీ లెవెల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ బాక్స్. ఇది మీరే చూడండి, చాలా యూనిక్ లాగా ఉన్నాయి. మార్కెట్లో అవైలబుల్ లేదు. ఇది స్పెషల్ గా బెట్టింగ్ కోసం ఇది తయారవుతున్నాయి. ఇలాగా సేమ్ వేరే మాట్లాడుతున్నామో ఇలాగా ఈయన అన్ని ఫోన్లో ఇలాగా నడుస్తూ ఉంటుంది. ఈయన లైవ్ రేట్స్ ఇస్తూ ఉంటారు. ఇది స్పెసిఫిక్ బెట్టింగ్ ఐపీఎల్ మ్యాచ్ పూణే సూపర్ జాయింట్ వర్సెస్ గుజరాత్ లయన్స్. ఇది మ్యాచ్ గురించి జరిగింది. ఒక ల్యాప్టాప్, ఒక ఎల్ఈడి టీవీ మ్యాచ్ చూడటానికి, కరెంట్ ప్రింటర్, 2,64,000 క్యాష్, ఇది మొబైల్ ఫోన్స్ 34 లైవ్ మొబైల్ ఫోన్స్, ఇంకా పర్సనల్ మొబైల్ ఫోన్స్ 6. సో ఇది మొత్తం మనమే నిన్న సీజ్ చేయడం జరిగింది. కొంచెం హైటెక్ లాగా ఉన్నాయి ఇది బెట్టింగ్. ఐపీఎల్ మ్యాచ్లను టార్గెట్ గా చేసుకుని ఈ ముఠా భీమవరంలో హైటెక్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. అక్కడ నిఘా ఎక్కువ కావడంతో డన్ను విశాఖకు మార్చారు. పూణే, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లకు హైటెక్ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తుండగా టాస్క్ ఫోర్స్ కు చిక్కారు. ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ ప్రజల గుండెలపై కుంపట్లా మారిన బయోడ్రగ్స్ పరిశ్రమల ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తోంది. పరిశ్రమల భద్రతపై హైలెవెల్ కమిటీ త్వరలోనే విశాఖలో పర్యటించనుంది. హజ్కో బయోఫోర్ లో రియాక్టర్ పేలి 4 మృత్యువాత పడటంపై జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా కార్యాలయంలో ఫార్మా ఇండస్ట్రీ పరిశ్రమల భద్రతపై ఫ్యాక్టరీస్ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గంటా పాల్గొన్నారు. సుమారు 3 గంటల పాటు ఈ సమావేశం వాడివేడిగా జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఫార్మా కంపెనీల భద్రతపై కూడా తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. తరచూ పరిశ్రమల్లో కాలుష్యం, భద్రతపై తనిఖీలు చేయాల్సిన ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదాలకు కారణంగా ఆయన తెలిపారు. తప్పుడు సమాచారం ఇస్తున్న ఫ్యాక్టరీస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేసీ సృజన, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విశాఖ నగరంలో గత 2 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లకప్పి తిరుగుతున్న గజదొంగను ఎట్టకేలకు అరెస్టు చేశారు. విశాఖ నగరంతో పాటు జిల్లాలోని 31 నేరాలకు పాల్పడ్డాడు. సుమారు 23 లక్షలు విలువ చేసే 775 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ ఏడీసీపీ వరదరాజులు కేసు వివరాలు వెల్లడించారు. పోలీసుల వలయంలో ఉన్న ఇతని పేరు యలమిల్లి కిషోర్. తూర్పు గోదావరి జిల్లా రాజులకు చెందిన కిషోర్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. కొమ్మాదిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని జిల్లాలో చోరీలు చేయడం ప్రారంభించాడు. దొంగతనాలే వృత్తిగా చేసుకుని 2013 నుంచి అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడటం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇక రూరల్ ప్రాంతాల్లో అమాయకులైన వారిని ఎంచుకుని మోసగించి బంగారు వస్తువులు తెంచుకుపోతాడు. అలాగే ఎలక్ట్రికల్ లైన్మెన్ అని చెప్పి బోర్వెల్స్ మోటార్స్ షార్ట్ సర్క్యూట్ అవుతుందంటూ నమ్మిస్తాడు. బంగారు వస్తువులు తీసుకుని లైన్ ఆఫ్ చేసి వస్తారని చెప్పి తిరిగి రాకుండా బంగారు వస్తువులు దొంగిలిస్తాడు. ఇలా 2013 నుంచి విశాఖ నగరం జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. సుమారు 23 లక్షలు విలువ చేసే 775 గ్రాముల బంగారు వస్తువులు ఇతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏడీసీపీ వరదరాజులు చెప్పారు. అదే ఈ క్రైమ్ టీం అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఒక ఇంపార్టెంట్ క్లూని తీసుకున్నారు. ఆ ఇంపార్టెంట్ క్లూ ద్వారా ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు ఎల్లమల్లి కిషోర్ అని చెప్పి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. రాజోల్ గ్రామం, ఈస్ట్ గోదావరి. వచ్చి ఇక్కడ మన దగ్గర కొమ్మాదిలో ఇల్లు తీసుకుని ఫ్యామిలీతో పాటు ఉంటున్నాడు. గ్రామాల్లోని అంటే విలేజ్ అవుట్స్కట్స్ లోని అక్కడ ఒంటరిగా కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వచ్చేయి అక్కడ ఉన్న మీ బోర్వెల్లో లేకపోతే ఎలక్ట్రికల్ పోల్లో కరెంట్ షాక్ కొడుతుందని చెప్పేసి వాళ్ళని, నేను ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ ని, ఇది షాక్ కొడుతుంది, మీ దగ్గర ఏమైనా సరే వేరే ఇత్తడి కానీ ఏదైనా అదర్ మెటల్ ఉంటే ఇవ్వండి, రిపేర్ చేయాలని చెప్తాడు. వాళ్ళ దగ్గర రెడీగా ఉండదు. అప్పుడు మళ్ళీ గోల్డ్ చైన్ అడుగుతాడు. ఆ గోల్డ్ చైన్ తీసుకుని మళ్ళీ నేను ఎలక్ట్రికల్ లైన్ ఆఫ్ చేసి వస్తానని చెప్పి చాకచక్యంగా గోల్డ్ చైన్ జేబులో పెట్టుకుని అక్కడి నుంచి ఉడాయిస్తాడు. అలాంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ కేసెస్ జరిగాయి. వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారంగా మనకి ఇప్పటి వరకు 31 కేసుల్లోని చేసినట్టుగా ఇతను నెంబర్ ఆఫ్ సీన్స్ ఆఫ్ క్రైమ్ చూపించాడు. ఆ విట్నెసెస్ తో కూడా మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ సైనికుల దుశ్చర్యను నిరసిస్తూ గాజువాకలో ముస్లింలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గాజువాక కూడలిలో పాకిస్తాన్ జాతీయ జెండాను దగ్ధం చేశారు. అనంతరం పాకిస్తాన్ దిష్టిబొమ్మను కూడా ఊరేగించి నిప్పు పెట్టారు. ఏపీ ముస్లిం యూత్ అసోసియేషన్ గాజువాక శాఖ అధ్యక్షుడు ఫరూక్ నేతృత్వంలో ఈ ఆందోళన సాగింది. భారత సైనికులపై పాకిస్తాన్ సైనికులకు దాడులకు దిగడం తగదని సూచించారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరుపై ఆయన మండిపడ్డారు. అక్కడి సైనికులకు త్వరలోనే భారత సైన్యం ధీటైన సమాధానం చెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. Down, down, Pakistan! 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 Down, down. అవినీతికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు గాజువాక అజీమాబాద్ ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అక్కడ ఈ రోజు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఈ రోజు ఒకే ఒక్క విషయాన్ని మేము పాకిస్తాన్ ని తెలియజేస్తున్నాం. మీరు వెన్నుపోటుదారి చర్యలు అనేది మానేసుకోండి. ఏ రకంగా అయితే పాకిస్తాన్ వెనక నుంచి దాడికి దిగుతుందో అలా కాకుండా మీకు దమ్ము ధైర్యం కనుక ఉండుంటే ఏదైతే ఇండియన్ ఆర్మీ ఉందో దానికి కరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ గా రండి. 5 నిమిషాల్లో మిమ్మల్ని మొత్తం పాకిస్తాన్ ని సర్వనాశనం చేసి దాన్ని మొత్తం యావత్ భారతదేశంలో మొత్తాన్ని కలిపేసుకుంటామని చెప్పేసి మేము ఇక్కడ ఇండియాలో నివసిస్తున్నటువంటి ఒక సామాన్య సిటిజన్స్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇటువంటి దుశ్చర్యలకు ఖచ్చితంగా మా యొక్క ఇండియన్ ఆర్మీ తప్పకుండా మంచి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము సింహగిరిపై అప్పన చందన విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామి దేహంపై ఉండే చందనాన్ని 10 గ్రాముల చొప్పున ప్యాకెట్లు తయారు చేసి ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున భక్తులకు విక్రయిస్తున్నారు. చందనం డిమాండ్ దృష్ట్యా ఉదయం 8 నుంచి 9 వరకు మాత్రమే కౌంటర్లో విక్రయిస్తున్నారు. క్యూలైన్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఈఓ ఆర్వి ప్రసాద్ తెలిపారు.
అందుబాటులో ఉండాలనేటువంటి సంకల్పంతో మా కార్యనిర్వహణాధికారి వారి ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 1/5/2017 తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి రోజుకి 1000 ప్యాకెట్లు చొప్పున ప్రతి భక్తుడికి అందాలనేటువంటి సంకల్పంతో 10 గ్రాములు తూకంతో ఒక ప్యాకెట్ 10 రూపాయలకి విక్రయించడం జరుగుతున్నది. అయితే ప్రత్యేకించి ఈ చందనంలో కేవలం చందనమే కాకుండా ఇందాక మా స్థానాచార్యులు వారు చెప్పిన రీతిలో సుగంధ ద్రవ్యాలు మిళితమైనటువంటిది, ఆరోగ్యప్రదమైనటువంటిది ఎన్నో దాఖలాలు ఉన్నాయి ఈ చందనానికి. కారణం ఏంటంటే భక్తులు ఈ చందనాన్ని సింహగిరిపై 2వ విడత చందనం అరగతీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 9న వైశాఖి పౌర్ణమి నాడు స్వామివారికి 2వ విడత చందనం సమర్పించనున్నారు. వైశాఖ శుద్ధ తదియ నాడు సహస్ర ఘటాభిషేకం అనంతరం 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. మరలా వైశాఖ పౌర్ణమికి మరో విడత చందనాన్ని సమర్పించనున్నారు. వచ్చే వైశాఖ పౌర్ణమి వరకు గుమ్మడి పండు ఆకారంలో స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు రాజగోపాల్ మాట్లాడుతూ అప్పన్న అన్ని అవతారాలను భక్తులకు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. జరిగేటువంటి వైశాఖ పూర్ణిమ సందర్భంగా 2వ విడత చందన సమర్పణానికి గాను ఇవాటి రోజున చందనాన్ని తీయడం ఆరంభం చేశారు. ఇంకొక విశేషం ఏంటంటే సౌరమానం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మదినం ఇవాళ చేత మేషమాసంలో వచ్చేటువంటి నవమి ఇవాళ శ్రీరామనవమి ఉత్సవం చేస్తాం. మన ఆలయంలో ఆ ఉత్సవం జరుగుతోంది. స్వామి ఉదయాన్నే అభిషేకాన్ని స్వీకరించాడు. అయిన తర్వాత సీతాకళ్యాణ ఘట్టం, అవతార ఘట్టం విన్నపం జరిగింది, రామాయణం పురాణం. అదైన తర్వాత కులశేఖరాళ్ళ వారని ఆయన అనుగ్రహించినటువంటి ప్రబంధం పెరుమాళ్ తిరుముడి అనేటువంటి దివ్య ప్రబంధం సేవాకాలం జరుగుతోంది. ఇదైన తర్వాత జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ చట్టం అమల్లోకి వస్తున్నందున వ్యాపారులంతా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ కె నాగేంద్ర తెలిపారు. కూడా చిల్డ్రన్స్ థియేటర్లో విశాఖ నగరంలోని వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లాలో సుమారు 25,000 మంది వ్యాపారస్తులుండగా 23,000 మంది ఇప్పటికే జీఎస్టీలోకి మారారని తెలిపారు. మిగతా 2,000 మందిలో 20 లక్షలలోపు వ్యాపారం ఉన్నవాళ్లు కొందరైతే మిగతా వారంతా జీఎస్టీలోకి చేరాల్సి ఉందని అన్నారు. జూలై 1 గడువు తేదీ ఇంకా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనకాపల్లి, నర్సీపట్నంలో ఇటువంటి సదస్సులు నిర్వహించామని అన్నారు. రూపంలో వచ్చినటువంటి 13 ట్యాక్సులు కలిపి ఒక ట్యాక్స్గా వస్తున్నటువంటి ఈ సందర్భంగా వీలైనంత సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ఎలా చేశారు, ఎలా మీరు పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ప్రజెంట్ ఈ రోజు మీటింగ్లో కానీ లేదా మీరు SMS ద్వారా కానీ మేము డీలర్ హెల్ప్ డెస్క్లు కూడా ఆఫీస్లో పెట్టడం జరిగింది. జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ కాలక్రమంలో ఈ మధ్య కాలంలో 1.5 నెలలో వాళ్ళు ఏమేమి చేయాలి అనే దానిపైన అవేర్నెస్ ఇంకా కూడా కొన్ని క్రియేట్ చేస్తాము. ఏదన్నా ట్రాన్సాక్షన్ రిలీఫ్లో వాళ్ళకి ఏదైనా దప్పు వచ్చి ఎక్కువ మందికి ఏదన్నా తప్పులు చేసినట్లయితే దాన్ని సరిచేసుకుంటూ ఇంకొక మీటింగ్ కూడా పెడతాం. డిజిటల్ సిగ్నేచర్ అనేది కొంత టైం ఉంటుంది, కానీ ఏప్రిల్ 31 వరకు వాళ్ళకి టైం ఇచ్చింటే మన విశాఖపట్నంలో 60% దాదాపు 15,000 మంది డిజిటల్ సిగ్నేచర్స్ కూడా అప్లోడ్ చేశారు. ఇంకా దాదాపు 8,000 మంది చేయాల్సింది ఉంది. ఆ 8,000 మందికి కూడా ఇప్పుడు చేయడానికి వీల్లేదు. ఆల్రెడీ పోర్టల్ క్లోజ్ అయింది. ఆ పోర్టల్ మళ్ళా జీవీఎంసీ 68వ వార్డు గోపాలపట్నంలో ఓ పూరిలు దగ్ధమైంది. భవనంపై ఏర్పాటు చేసుకున్న పూరిపాక కాలిపోతోందని విశాఖ డీజీ కంట్రోల్ రూమ్ నుండి మరిపాలెం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందింది. హుటాహుట్న అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని మరిపాలెం అగ్నిమాపక కేంద్రం అధికారి అబ్దుల్ తెలిపారు. అగ్నిమాపక కేంద్రం అండి. మాకు డీజీ కంట్రోల్ నుంచి మెసేజ్ వచ్చింది. డీజీ కంట్రోల్ నుంచి మాకు వైజాగ్ ఫైర్ కంట్రోల్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది. ఇలాగ పలానా దగ్గర ఇల్లు కావాల్సింది కాలేజ్ పక్కన అన్నారండి, బాజీ సెక్షన్ లోన్కి. వెంటనే స్పందించి మా అగ్నిమాపక కేంద్రం నుంచి వాహనం తీసుకొని సిబ్బందితో వచ్చి మాట్లాడుతాం సార్.
అది కారాజీవ పోవాలి సార్. డెడ్ బాడీ తీసుకెళ్తుండగా కారాజీవ పడి కాలింది సార్. ఏదైనా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగింది? ఏం లేదు. గీతం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు దొండపర్తిలోని గీతం కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు. మే 15 నుంచి 3 రాష్ట్రాల్లో అడ్మిషన్లు, కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా 48 పట్టణాల్లో ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వీరిలో టాప్ 10 ర్యాంకర్లకు ఉచిత విద్యతో పాటు మరో 90 ర్యాంకర్లకు ఫీజులో 50% రాయితీ ఇస్తామని అన్నారు. టాప్ 10 ర్యాంకుల్లో భాష్యం, తిరుమల, శశి వేలువెన్ను, చైతన్య, నారాయణ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. మే 15 నుంచి 18 తేదీ వరకు విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరులలోని గీతం ప్రాంగణాల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. టాప్ ర్యాంకర్లకి కొంతమందికి ఫీజు రాయితీలు ఇవ్వాలని నిశ్చయించింది. ఈ విధంగా 1 నుంచి 10 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మొదటి సంవత్సరం ఫీజు కంప్లీట్గా రాయితీ ఇవ్వబడుతుంది. వారు ఏ పైసా కూడా ఫీజు వైజ్ గీతం కట్టవలసిన అవసరం లేదు. అలాగే 11 నుంచి 100 ర్యాంకుల వరకు అంటే 90 మందికి 50% ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 15 నుంచి 18 వరకు ఈ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇప్పుడు చెప్పిన 6 సెంటర్స్లో మరొకసారి చెప్తాను. విశాఖపట్నం సెంటర్, హైదరాబాద్ గీతం సెంటర్, బెంగళూరు గీతం సెంటర్, హైదరాబాద్ సిటీ సెంటర్, విజయవాడ, తిరుపతి ఈ 6 సెంటర్లో కూడా కౌన్సిలింగ్ జరగబడుతుంది. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కి అట్లాగే విశాఖపట్నంలోని ఫార్మసీ ప్రోగ్రామ్స్కి కలిపి కంబైన్డ్ టెస్ట్ గీతం అడ్మిషన్ టెస్ట్ 2017 48. జీవీఎంసీ ఉద్యోగులు, కార్మికులు తమ పక్షానే ఉన్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో తన మీడియాతో మాట్లాడారు. గుర్తింపు ఎన్నికల్లో తమ యూనియన్నే గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేశారు. 010 వేతనాలు, హెల్త్ కార్డులు, 30% ఇంటి అద్దె కోసం సిఐటియు పోరాడుతుందని, ఈ విషయాన్ని కార్మికులందరూ గుర్తించారని చెప్పారు. స్టార్ గుర్తుపై ఓటేసి తమను గెలిపించారని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు జి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, ప్యానెల్ అధ్యక్షుడు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అమరావతితో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా 30% ఇంటి అద్దె రావడానికి దారితీస్తుంది, అవకాశం ఉంటుంది. అటువంటి సమస్యలను ఇప్పటిదాకా గుర్తింపు సంఘాలు నిర్లక్ష్యం చేసినాయి. వీటి మీద వాళ్ళు ఏమాత్రం కూడా పల్లెత్తి మాట్లాడలేదు. మేము వీటి మీద రాష్ట్ర స్థాయిలో ఆందోళన పోరాటాలు చేశాం. విశాఖ నగరంలో కూడా 24 గంటల పాటు మా వెంకటరెడ్డి గారు నిరాహారదీక్ష చేశారు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించాం. కాబట్టి రేపు ఎన్నికల్లో అధికార స్థాయిలో ఉండి కూడా చేయనటువంటి సంఘాలు చేయనటువంటి పనులు మేము చేశాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 60 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు పెంచితే విశాఖ నగరం, విజయవాడ నగరాలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఉద్యోగులకు పెంచలేదు. దీని నగరంలోని మినీ హెవీ వాహనాలకు ఎమర్జెన్సీ సైరన్ ఏర్పాటు చేయాలని విశాఖ యాదవ్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ శివశేఖర్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల శ్రీప్రకాష్ విద్యానికేతన్ స్కూల్ బస్సు బీచ్ రోడ్ లో పర్యాటకులపై దూసుకుపోయిన సంఘటన నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తుందని అన్నారు. విశాఖ సాగర్ తీరానికి వెళ్లాలంటేనే ఈ వాహనాలతో భయాందోళనకు గురి కావాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలకు బ్రేక్ ఫెయిల్ అనే నేపథ్యంలో ఎమర్జెన్సీ సైరన్ మోగే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న బీచ్ రోడ్లో శ్రీప్రకాశ్ విద్యా సంస్థల వెహికల్ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ జరగడం వల్ల ప్రాణ నష్టం జరిగింది కదా. అలా కాకుండా ఇప్పుడు అలా జరిగేటప్పుడు ఒక ఎనీ వెహికల్, మినీ వెహికల్ ఆర్ హెవీ వెహికల్, ఎనీ వెహికల్ ఎలాంటి బ్రేక్ ఫెయిల్ కానీ ఎలాంటి ఎమర్జెన్సీ ఇష్యూస్ కానీ ఇన్సిడెంట్ కానీ జరిగేటప్పుడు ఒక సైరన్ అనేది ఏర్పాటు చేయగలిగితే, ఆ సైరన్ మోగించడం వల్ల, ఆ సైరన్ మీద డ్రైవర్ ప్రెస్ చేయడం వల్ల, అక్కడ ఇండికేషన్ వల్ల జనం అక్కడి నుంచి అప్రమత్తమై అటు ఇటు పారిపోవడానికి, ప్రాణ నష్టం తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆలోచన ప్రభుత్వ అధికారులు చేస్తారని మీ ద్వారా అడుగుదామని చెప్పి మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సున్నీ ఫెడరేషన్ మసీదుల సమాఖ్య ఆధ్వర్యంలో సత్యవానిపాలెం అహ్మద్ నగర్ లో ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మసీదుల సమాఖ్య అధ్యక్షుడు
హజీఫ్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారం కోసం ఈ సొసైటీ కృషి చేస్తుందని అన్నారు. జిల్లా ముస్లింలు ఈ హాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాకు ముఫ్తీ అఫా గారు చెప్తే ఆ జాగా కొనేసి కొంతమంది అందులో డొనేషన్ చేసారా, మిగిలిన డబ్బు నేను ఇచ్చి మొత్తం ఆ జాగా వీళ్ళకి ఆల్మాస్ ప్రదేశానికి మేము ఇస్తున్నాం. మొత్తం విశాఖపట్నం జిల్లా. హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఐపీఎల్ హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. మల్టీలెవెల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ స్వాధీనం. 4 సభ్యులు అరెస్టు, 1 పరార్. 2,64,000 నగదు స్వాధీనం. ఫార్మా ఫ్యాక్టరీల్లో జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్. హెచ్కో బయోఫోర్ ఘటనలో 4 మృతిపై మంత్రి గంటా ఆగ్రహం. విశాఖలో 31 నేరాలు చేసి పోలీసుల కళ్లకప్పి తిరుగుతున్న ఘరానా దొంగ అరెస్టు. 23 లక్షలు విలువ చేసే 775 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. పాకిస్తాన్ సైనికుల దుశ్చర్యను నిరసిస్తూ ముస్లిం యూత్ నిరసన. గాజువాకలో పాకిస్తాన్ జాతీయ జెండా దిష్టిబొమ్మ దహనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.